చివరకు మధ్యాహ్నం 1:38 240 మంది ప్రయాణికులు 10 మంది క్యాబిన్ క్రూ 2 పైలట్లతో ఎయిర్ ఇండియా AI-171 ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. ఇలా ఎగిరిన కొన్ని సెకండ్లకే విమానంలో తెలియని గందరగోళం. పైలట్ సుమిత్ సబర్వాల్, కో పైలట్ క్లైవ్ కుందర్ ఏదో కీడు శంకించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సిచ్యువేషన్ చేయి దాటిపోతోందని వారికి తెలుసు. విమానం ఎక్కువ ఎత్తులో కూడా లేదు. అప్పుడే పైకి ఎగరడం వల్ల ఎయిర్ సపోర్ట్ కూడా దొరకలేదు. దీంతో మేడే మేడే అంటూ ఏటీసీకి సంకేతాలు కూడా పంపారు. అలా చెబుతుండగానే రేడియో సిగ్నల్స్ ఆగిపోయాయి. చివరకు అహ్మదాబాద్ నడిబొడ్డున జనావాసాలపై ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది. ఇంత పెద్ద ప్రమాదం నుంచి ఒక్కరు తప్ప ఇంకెవరూ బయటపడలేకపోయారు. అప్పుడే బయలుదేరిన విమానం కావడంతో ఫ్లైట్లో ట్యాంక్ నిండా ఇంధనం ఉంది. 230 మంది ప్రయాణికులు కావడంతో భారీగా లగేజ్ కూడా ఉంది. దీంతో ప్రమాద తీవ్రత భారీగా ఉంది. ప్రమాద స్థలం ఎయిర్పోర్ట్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అంటే అసలు ఫ్లైట్ ఎగరగానే అతి పెద్ద సమస్య తలెత్తి ఉండొచ్చు. ఈ క్రాష్ వల్ల ఫ్లైట్ లో ఉన్న వారికే కాదు, క్రాష్ సైట్ లో అనేక ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. విమానం కూలగానే భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు 500 మీటర్ల పరిధిలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒక మెయిన్ రోడ్డు కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. దీంతో ఇళ్లలో ఉన్నవారే కాకుండా రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు కూడా బాధితులుగా మిగిలారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇళ్లు తగలబడ్డాయి. వాహనాలు కాలి బూడిదయ్యాయి. పరిసర ప్రాంతాల్లో ఉన్న వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. విమానం రెక్కల్లో 68,000 లీటర్ల ఇంధనం ఉండడం వల్ల ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. దాదాపు 100 ఫైర్ ఇంజన్లతో 4 గంటల పాటు అక్కడ ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంది, మంటలు ఏ స్థాయిలో ఎగిసిపడ్డాయో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే ఫైర్ ఇంజన్లు, రెస్క్యూ టీమ్స్ అక్కడకు చేరుకున్నాయి. స్థానికులు కూడా తమ వంతు సహాయం చేశారు. 6 NDRF టీమ్స్ కూడా అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ లో నిమగ్నమయ్యారు. ప్రమాద స్థలం నుంచి ఆసుపత్రి వరకు గ్రీన్ కారిడార్లను ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ లో 4 గంటల వరకు రాకపోకలను నిలిపివేశారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే భారీగా మంటలు ఎగిసిపడడంతో అక్కడకు చేరుకోవడానికి రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. భారీ మంటల వేడితో పాటు దట్టమైన పొగ వల్ల గంట సేపు రెస్క్యూ ఆపరేషన్లు జరపలేకపోయారు. ప్రమాదంపై విచారణకు 2 రకాల టీమ్స్ అహ్మదాబాద్ కు వస్తున్నాయి. భారత ప్రభుత్వం నుంచి DGCA ప్రతినిధుల బృందం, మరోవైపు బోయింగ్ నుంచి ప్రతినిధులు కూడా వస్తున్నారు. ఇక ప్రమాదం ఎలా జరిగిందో తెలియాలంటే వీరిచ్చే రిపోర్ట్సే చాలా కీలక ఆధారాలు. ముందుగా బ్లాక్ బాక్స్ తో పాటు కాక్పిట్ వాయిస్ రికార్డర్ ని కూడా రికవర్ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ 2 దొరికితే ప్రమాద సమయంలో ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది, ఎలా క్రాష్ అయిందో తెలుస్తుంది.
అంతేకాదు ఏటీసీ ప్రతినిధులు, మెయింటెనెన్స్ క్రూ, సాక్షులను కూడా ఈ బృందాలు విచారించనున్నాయి. రాడార్ డేటాతో పాటు ఇంజిన్ లాగ్స్, ఫ్లైట్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ను కూడా పరిశీలించనున్నారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకుని ఇండియానే కాదు ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. అసలు